తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. కొంతమంది విద్యను సగంలో ఆపేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అలాంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యకండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ పేరెంట్స్ కి చెప్పండి. ఉద్యోగస్తులకు పదోన్నతులు కనపడుతున్నాయి. దీంతో పాటుగా మీకు ప్రమోషన్స్ రావడము, స్థాన చలనాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. దానికి మీరు రెడీ కండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న విస్తరణ కోసమైనా లేదా కొత్త అనుబంధ సంస్థలు పెట్టాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన ఏజెన్సీలు ప్రారంభించాలన్నా లేదంటే అగ్రిమెంట్లు విదేశాలతో కానీ లేదా ఇంకో కొత్త సంస్థలతో మీరు అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా కానీ ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పంటల మీద క్రిమికీటకాదుల దాడి కానీ జంతువుల దాడి కానీ లేదా ఆ వాతావరణంలో అసమతుల్యత అంటే సరిగా ఫ్లక్చుయేట్ అయ్యి అధిక వర్షం కానీ అధిక ఎండ కానీ ఉండి మీకు వాతావరణంలో సానుకూలత లేకపోవడం వల్ల పంటలకి ఈ 3 రకాల నష్టాలు జరిగే అవకాశం ఉంది. దానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విజయానికి అనుకూలమైన సమయము. మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ లో మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. అంటే సింగిల్గా సోలోగా మీరు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిగా మీ ఫ్రెండ్స్కో లేదంటే మీ రిలేటివ్స్కో వారితో షేర్ చేసుకుని మీరు ఆ ప్రాజెక్ట్స్ని చేసే పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. సింగిల్గా మాత్రము ఆ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయకండి. తద్వారా ఫెయిల్ అవ్వడమే కాకుండా మీకు పేరు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరినైనా పార్ట్నర్గా తీసుకుని వారితో చర్చించి అప్పుడు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక మీ యొక్క పేరు కొంతమందికి పేరు పోయే పరిస్థితి, కొంతమందికి కొత్త పదవులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది యోచన చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు కానీ నీరుని ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల విపరీతమైన ఆరోగ్యాలు ఉంటాయి కాబట్టి నీరుని ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. బయట తినే పదార్థాలు జాగ్రత్తలు చూసుకుని తప్పనిసరి అయితేనే తినండి. ఎందుకు అంటే కనుక కొన్ని రకాల రుగ్మతలు మనకి బయట నుంచే వస్తాయి కాబట్టి. కుటుంబంలో చూసినట్టయితే కనుక ఆనందమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు. వివాహానికి కానీ లేదంటే సంతానం కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయన్నమాట. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు ఈ రోజు కూడా తప్పనిసరిగా శివారాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి. శివుడికి మీ పేరు మీద అభిషేకం చేసుకోండి. బిల్వపత్రాలు కానీ లేదు అంటే జిల్లేడు పువ్వులను కానీ స్వామివారికి తప్పనిసరిగా మీ వంతుగా 4-5 పూలు కావచ్చు, 4-5 ఆకులు కావచ్చు తీసుకువెళ్ళి సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే శ్రమ పడితేనే తప్ప మీకు సక్సెస్ రాని పరిస్థితి. ఉద్యోగస్తులకు మీ నైపుణ్యాలు, మీ స్కిల్స్ని చక్కగా సమయపాలన చేయడం వల్ల, మీ పనిని కరెక్ట్ టైంలో ఇవ్వడం వల్ల మీరు గతం నుంచి చేసుకుంటున్న ఈ సిస్టమాటిక్ వేని మీ పై అధికారులు గుర్తించి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మీకు ఒక శుభవార్త చెప్పడంతో పాటు మీకు ఇష్టమైన పనిని వాళ్ళు చేసే అవకాశం కనబడుతోంది. ఇష్టమైన పని అంటే జీతం పెంచడము, ప్రమోషన్ ఇవ్వడము, అలాంటి పనులు మీకు ఈ రోజు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీరు చేసే ప్లాన్స్ కానీ మీరు పెట్టే పెట్టుబడులు కానీ ఈ రోజు చాలా చక్కని మంచి ఫలితాలు భవిష్యత్తులో ఇవ్వబోతాయన్నమాట. వ్యవసాయదారులకు మీ చేసే పంటల విషయంలో కానీ చల్లే క్రిమికీటకాదుల మందుల్లో కానీ లేదా విత్తనాలలో కానీ మీరు ఆచితూచి అడుగు వేసి మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వారి సలహా తీసుకుని మీరు ముందుకు సాగినట్టయితే కనుక నష్టపోయే పరిస్థితి లేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలను మెరుగుపరచుకోండి. కొంతమంది బద్ధకంతోనో కొంతమంది నెగ్లిజెన్సీతోనో మీకు వచ్చిన మంచి అవకాశాలని వదులుకున్నారు గతంలో. అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేయకండి. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. అంటే ఈ గతంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ప్రత్యేకించి సిఆర్ఎంస్ అంటే కస్టమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. లేదా ప్రాజెక్ట్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సమర్థవంతమైన వ్యూహాలతో, ప్రణాళికలతో, పథకాలతో
మీరు ముందుకు సాగాలి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే బీపీ పెరిగే అవకాశం కనబడుతోంది. రక్తపోటుకు సంబంధించినటువంటి వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. అది ఎందువల్ల, ఎలాగా అనేది మీరు యోచన చేసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. కుటుంబపరంగా చూసినట్టయితే మానసిక ఆనందం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెడతారు. వివాహానికి కానీ సంతానం కోసం కానీ మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడిని ఆరాధన చెయ్యండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను తప్పనిసరిగా వినండి. మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమః అని, దాంతో పాటుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ 2 మంత్రాలను 108 108 చొప్పున పొద్దున్నే చదివినట్టయితే కనుక మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే కష్టపడి చదివి ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మీరు వెళ్ళినట్టయితే అన్నిటిలోనూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. చదువు మీదే, మీ కెరియర్ మీదే దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు సానుకూలత పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆకస్మిక శుభవార్తలు మీ రంగంలో వింటారు. ప్రమోషన్స్ వస్తాయి. స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు రాబట్టడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పెట్టుబడులు ధారాళంగా పెట్టుకోండి. పారిశ్రామిక రంగంలో కొత్త కొత్త మార్పులు చేస్తేనే తప్ప పాత పద్ధతుల్లోనే మీరు పెడతాము అంటే కనుక అలాగే ఉంటుంది తప్ప కొత్తగా లాభాలు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు కొత్తగా ఆలోచన చేయండి. కొత్త ఒరవడిని సృష్టించండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే శ్రమ పడితేనే కానీ పంట పండే అవకాశం కనబట్టలేదు. ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి టెక్నాలజీ విషయంలో మీరు అప్డేట్ అవ్వాలి, లేకపోతే ముందుకు వెళ్లే అవకాశం కనపట్టలేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి శుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు కొంతమందికి గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన, కాన్స్టిపేషన్ కి సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇది నెగ్లెక్ట్ చేసే పరిస్థితి అయితే కాదు. ఇది కనుక అంటే మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్ ని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సర్ లోకి పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి, లేదా వినండి. ఇంతకన్నా సులువు అంటే కష్టం కదా. తప్పనిసరిగా వినండి. ఒక్కసారైనా వింటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి వినే అవకాశం కూడా మాకు లేదు జాబ్ రీత్యా అని అనుకున్నట్టయితే కనుక చిన్న మంత్రము అనంత, అచ్యుత, గోవింద ఈ 3 నామాలు 108 సార్లు కనుక పఠించినట్టయితే కొన్ని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఓం అనంత, అచ్యుత, గోవింద అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు పఠించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.